తీవ్రమైనటువంటి గొంతు విప్పడానికి మనం అందరం ఇక్కడ థ్యాంక్ యూ ఏమన్నా వస్తుందన్న రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉండగా చంద్రబాబు బ్యారేజ్ దగ్గర హలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి హలో 69 జీవోను తిరిగి రద్దు చేయించినారు. చంద్రబాబుకు బుద్ధి చెప్తాం. సీమకు ద్రోహం చేసిన రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. దీని మీద ఇప్పటి వరకు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆంతర్యం ఏమిటో పూర్తిగా అర్థమైపోయింది. నేను రాయలసీమ వాసినే, ఈ జిల్లా బిడ్డనే అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వహస్తాలతో మొత్తం రాయలసీమకు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మరణ శాసనాన్ని లిఖించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో ప్రాముఖ్యతనిచ్చి చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఎక్కడ, చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? దీనిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాఖ ఈరోజు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తోంది. ఇది కేవలం తొలి అడుగు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం వైపు పైన వెనక్కడుగు వేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఉద్యమం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తున్నారు.